హలో గాయ్స్, అందరు బాగున్నారు కదా. యాక్చువల్గా సమాజం ఎట్టిపోతుంది అని ఒక్క నిమిషం ఆలోచిస్తే చాలా భయాందోళనకు గురవ్వాల్సిన పరిస్థితుల్లో మనం ఉన్నాం. ఎందుకంటే మార్నింగ్ లేచి న్యూస్ ఏముందో చూద్దాము అంటే ఎప్పుడు చూసినా ఎక్కడ చూసినా మర్డరు, మానభంగము, లేకపోతే ఎవరినో ఏదో చేయడము. చివరాఖరికి అసలు ఇండియన్ పీనల్ కోడ్ అంటేనే భయం లేకుండా పోయింది. సరే, ఎవరో చదువుకో లేనివాడు, అసలు ఎలాంటి జ్ఞానం లేనివాడు ఇలా ఒక పోకిరి వెధవ ఇలా చంపాడు భార్యని, రోకల్ బండతో మోదో లేకపోతే ఏదైనా తినిపిచ్చో అట్లా చంపాడు అంటేనేమో అది వినడానికి కూడా సరేలే, వాడు సమాజంలో ఒక చీడపురుగు ఇట్లా తయారయ్యాడు అనుకోవచ్చు. కానీ ఇవాళ నా మనసుని బాగా కదిలించిందండి ఈ సంఘటన. ఆయన భారతదేశాన్ని రక్షించే ఒక సైనికుని పొజిషన్లో ఉండి ఎంత ఇదిగా మన దేశం గురించి, మన దేశ రక్షణలో వాళ్ళంతా ఆరాటపడుతూ ఉంటారు కదా. అలాంటి ఒక వ్యక్తి వాళ్ళ భార్యను రోకల్ బండతో మోది ఆమెని మటన్ చికెన్ షాప్లో దొరికే ఆ మొద్దుని తీసుకొని ఇంటికి తీసుకొచ్చి ఆమె చనిపోయిందని ఖరారైన తర్వాత ముక్కలు ముక్కలుగా ఆమెని కట్ చేసి హీటర్లో పడేసి, అక్కడి నుంచి కుక్కర్లో పడేసి, అక్కడి నుంచి మెత్తగా మళ్ళీ రోల్లో వేసి దంచి ఎండబెట్టి దాన్ని ఒక పొడిని చేసి, ఆ తర్వాత మళ్ళీ బుక్కలన్నింటినీ ఇది చేసి, ఎందుకు? నీకు ఆవిడ నచ్చలేదు, మీకు ఇద్దరు పిల్లలు ఉన్నారు లక్షణంగా, అప్పుడు ఏం చేయాలి? నచ్చలేదు అని చెప్పేసి విడాకులు ఇచ్చేస్తే అయిపోతుంది కదా. ఇంత క్రూరంగా చంపుతారా? పిల్లలు లేక ఇన్ఫర్టిలిటీ సెంటర్ల చుట్టూ తిరుగుతున్నారు చాలామంది. నీలోఫర్ హాస్పిటల్ ముందు 3 రోజుల పసికందు అబ్బాయి కాళ్ళు కాస్త వంకరగా ఉన్నాయని, వైకల్యంగా ఉంది అని గట్టిగా నూనె రాసి పిల్లగానికి సంవత్సరం రోజులు గట్టిగా మసాజులు చేస్తే పిల్లగాని కాలు సెట్ అవుతుంది కదా. ఏమ్మా, ఎందుకంటారమ్మా మీరు పిల్లల్ని తీసుకొచ్చి నీలోఫర్ హాస్పిటల్ కవర్లో కట్టి పడేసిపోయిందట తల్లి. ఎటుపోతుందండి సమాజం? చాలా బాధ అనిపిస్తుంది ఇవన్నీ చూస్తుంటే. ఇంకా ఇవాల్టి జనరేషన్లో అయితే చాలా ఈ జెన్సీ కిడ్స్ చాలా తొందరగా చెడుకి ప్రభావితం అయిపోతున్నారు. మనం పిల్లల్ని పెంచుతాం, ఫ్రెండ్షిప్ల కొద్దీ పిల్లలు ఫ్రెండ్స్ అని వెళ్తూ ఉంటారు బయటకి. తర్వాత ఎవరు బాధ్యులం చెప్పండి? సమాజం ఏమో ఇట్లా చెడిపోతుంది. మనం మన పిల్లలని కాపాడుకుంటున్నాం కంటికి రెప్పల్లాగా. రేపు అమ్మాయిలైనా ఇట్లనే ఉన్నారు సమాజంలో, అబ్బాయిలైనా మరీ ఇంత దారుణంగానే ఉన్నారు. అమ్మాయి అంతే, బాగా మోసాలు చేయడానికి ఎగబడ్డారు, ఒళ్ళు అమ్ముకోవడానికి ఎగబడ్డారు. సారీ టు సే ఇట్లాంటి మాటలు మాట్లాడుతున్నందుకు. కానీ మనసు బాధగా ఉందండి. సమాజంలో జరుగుతున్న ఇవన్నీ చూస్తే ఏదో పెద్ద వెళ్ళి ఉద్ధరించమ్మా అని అట్లా కాదు అక్కడ పరిస్థితి. ఎటుపోతుంది మన సమాజం? కూర్చొని అందరు బాగానే మాట్లాడతారు, వాటి సొల్యూషన్స్ పరిస్థితి ఏంటి అంటున్నారు కదా. సమస్య మనదైనా కాకున్నా, మన చుట్టుపక్కల వాళ్ళ సమస్య అయినా అట్లీస్ట్ మనం కూడా కొంచెం బాధ్యత తీసుకొని మన చుట్టుపక్కల వాళ్ళకి అవేర్నెస్ చేస్తే చాలా మంచిది. మీర్పేట జిల్లాలో కూడా ఎంతో దూరంలో కూడా లేదు అసలు. యాక్చువల్గా అయితే అక్కడ అంత మంచి చదువుకున్న వాళ్ళు, మంచి మంచి వాళ్ళు ఉన్నారు అక్కడ. ఓల్డ్ సిటీలు చాలా బెటర్ అండి. ఒకరిని పొడుస్తున్నారు, ఒకరిని కొడుతున్నారు అంటే చుట్టుపక్కల వాళ్ళందరూ వచ్చి గోల గోల చేస్తారు, వాళ్ళు మంచైనా చెడైనా కానీ. అరే, మనకి ఇప్పుడు ఒక అపార్ట్మెంట్ కల్చర్లు వచ్చినాయి. పక్క ఇంట్లో వాళ్ళు సస్తుర్రా, బతుకుతుర్రా, ఉంటుర్రా, తింటున్రా, పంటున్రా అనేది మనకు అనవసరం. వాళ్ళు బయటికి వచ్చి కనబడితే కూడా అదేందో అని దర్వాజాలలోనే ఉంటున్నారు అందరు. అంటే ఎవరిని నమ్మే పరిస్థితుల్లో కూడా లేదనుకోండి, అది వేరే విషయం. ఎవరైనా నమ్మి మన పిల్లల్ని అక్కడ పంపిద్దామంటే వాళ్ళు ఏం చేస్తారో తెలియదు. బ్యాచిలర్స్కి రెంట్ ఇస్తే మళ్ళీ వాళ్ళు ఏం చేస్తారో తెలియదు. ఓ ఫ్యామిలీలకు రెంట్ ఇస్తే ఆ ఫ్యామిలీలతో పెద్ద తలకాయ నొప్పి ఉంది, వాళ్ళు ఏం చేస్తారో మనకు తెలియదు. ఇట్లున్నాయి పరిస్థితులు బయట. రోజు మార్నింగ్ లేచి న్యూస్ పేపర్ చూడాలంటేనే భయం వేసే పరిస్థితుల్లో ఉంది. ఎంతసేపటికి మనము అనుకుంటున్నాం, కానీ సమాజం ఎంత కుళ్ళు పట్టిపోయింది, భ్రష్టు పట్టిపోయింది. ఎంతమంది ఎంత దుర్మార్గులు
ఎంత దౌత్యాలకు పాల్పడుతున్నారు వాళ్ళందరూ. వాళ్ళు ఇప్పుడు ఏం చేస్తే ఆ తల్లి కడుపు కోత మిగులుతుంది? నమ్మి నీ చేతిలో పెట్టినందుకు నువ్వు ఇట్లా చేసినావు నా బిడ్డని అని. మళ్ళీ ఎంత మాయగాడు కాకపోతే వాళ్ళ అత్తతోటే కలిసిపోయి గుండగోయోడు పోయి పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇచ్చి వచ్చిండంట చూడు. పోలీసులు బోగా నాలుగు బాధ్యత అప్పుడు చెప్పిండట నేనే చంపినా అని. మరి నీ పిల్లలిద్దరికి ఏం సమాధానం చెప్తావు ఇప్పుడు? ఏం మనుషులు!